హాయ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ, వెరీ గుడ్ మార్నింగ్. ఏపీ తెలంగాణ. చాలా మందికి ఇక్కడ నేనేం పెట్టానో అర్థమయ్యే ఉండదు. రూ. 100 జనవరిలో, రూ. 200 ఫిబ్రవరిలో అని చెప్పి దానికొక క్లారిటీ ఇస్తానండి. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా చాలా అంటే చాలా హై రేంజ్‌లో ఊహించుకోవడం జరిగింది. అంటే ఒక పెద్ద మొత్తంలో ఆంధ్రపాసు ద్వారా రావడమే మనకి మనీ వస్తుంది అనే ఒక ఆనందంలో ఆశపడుతూ ఉన్నాం మనమంతా. సో, రేపు వచ్చినప్పుడు అది గనక కొంచెం అటు ఇటుగా అనిపించినప్పుడు చాలామంది వెంటనే డిసప్పాయింట్ అయిపోతారు. అలా అవ్వకూడదు అని చెప్పడమే నా ఒక ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకంటే కంపెనీ కాంపౌండింగ్ మీకిచ్చేది డొమైన్ అండి. డొమైన్ అంటే డైరెక్ట్‌గా మీకే వ్యాపారంలో భాగస్వామ్యంలాగా ఒక వెబ్‌సైట్‌ని కంపెనీ తయారు చేసి ఆ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వచ్చే విధంగా చేస్తున్నారు. ఇది మళ్ళీ మళ్ళీ మీకు అర్థమవ్వాలి కాబట్టే మర్చిపోతున్నారు గాబట్టే మళ్ళీ చెప్తున్నాను నేను. నేను ఈరోజు కొత్తగా చెప్పట్లేదు. ఎప్పటినుంచో చెప్తున్నాను. నేనెవరిని కూడా దారి మళ్లించాల్సిన అవసరం లేదు. మిస్‌గైడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ చాలా మిస్‌గైడ్ చేసేలాంటివి వస్తున్నాయి. వాటి పట్ల పూర్తి అవగాహనతో జాగ్రత్తగా ఏది ఫేక్, ఏది ఒరిజినల్, ఏది యాక్యురేటెడ్ అనేది మనకి మనమే కొంచెం ఆలోచించుకొని స్ప్రెడ్ చేసుకోండి. మీ టీముల్లో ఎవరు కూడా నెగెటివ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం పంపించే ఇన్ఫర్మేషన్ అనేది వర్తీగా ఉండాలి. సో, ఒకవేళ నేను చెప్పింది రూపీస్‌లోనేనండి. అక్కడ డాలర్స్ పెట్టుకోండి. బ్రైన్ కాస్త ఏమైపోతుంది అంటే దాన్నింకా మనము ఒక మెర్క్యూరీ లాగా మారిపోతుంది. అసలెవరి ఊహకు కూడా అందదు. నేనిక్కడ రూపీసే పెట్టాను. ఓ కాయిన్స్‌ని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మొదటి నెలలో 100 అది కాంపౌండింగ్ చేస్తూ వెళితే ఎందుకంటే కంపెనీ వచ్చిన రోజు ఉండే ట్రాఫిక్కు, నెల రోజులకి ఉండే ట్రాఫిక్‌లో వ్యత్యాసం వస్తుందని అందరూ నమ్ముతారు. ఎందుకంటే ఓవర్ నైట్‌లో కనెక్ట్ అయినా, మన దగ్గరున్న ప్రొడక్ట్స్ అయినా మార్కెట్‌లో వెళ్ళడానికి టైం అనేది కావాలి. మార్కెట్‌లో ఒక కొత్త కంపెనీ వచ్చిన తర్వాత, ఆ కంపెనీ మనుగడకి సమయం అనేది చాలా పెద్ద ఇంధనం. ఆ సమయాన్ని మనం కేటాయించినట్లయితే, సమయం అనే ఇంధనాన్ని మనం ఎప్పుడైతే ఇస్తామో, ఆ సమయం అనే ఇంధనం ఎప్పుడైతే ఒక్కసారి ఎనర్జీగా మారుతుందో, ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ జనరేట్ అయ్యి, ఆ ఇంధనం ద్వారా వచ్చే రెవెన్యూ అనేదే ఓకాయిన్. సో, దీనికి డిఫరెంట్ ట్రాఫిక్ సిస్టమ్‌ని మన కంపెనీ అయితే డిజైన్ చేసిందన్న విషయాన్ని మనందరికీ తెలుసు. ఇక్కడ కాంపౌండింగ్ సిస్టమ్‌లోనే చూసుకుందాం. మొదటి నెల ఒక్క రూ. 100ని ఆశిద్దాం. తప్పులేదు. మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆలోచించి చూడండి. రెండవ నెల రూ. 200 సబ్స్క్రిప్షన్ చేశారు. హై డిమాండ్ వచ్చే సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు. దాంట్లో మీకు 200 మిగిలింది. మూడవ నెల కూడా మంచి సబ్స్క్రిప్షన్ ట్రాఫిక్ వచ్చే విధంగా చేశారు. భయంకరమైన ట్రాఫిక్ వచ్చే విధంగా మీ డొమైన్‌కి మంచి శక్తినిచ్చే విధంగా మీ డొమైను పవర్‌ఫుల్ పనిచేసే విధంగా 400 వచ్చింది. ఆ తర్వాత 800, 1600 తర్వాత 3200 ఆ తర్వాత 6400 ఆ తర్వాత చూడండి మీరు ఒక్క 6 మాసాలు ఆగి చూడండి. మీకు మొదటి 6 మాసాలు ఎలా ఉన్నాయండి నెలకి? 100, 200, 400, 800, 600, 3200, 6400 అంతే కదా! మొదటి 6 మాసాలు మీకేమి తృప్తి అనిపించలా. ఏడో మాసం ఏదో కొంచెం ఒక కరెంట్ బిల్ కట్టుకోవడానికి, ఒక గ్యాస్ బిల్ కట్టుకోవడానికి అన్నట్టు ఉంది. బట్ 8వ మాసం చూడండి 12,008 9వ మాసం చూడండి 25,000 10వ మాసం చూడండి 50,000 11వ మాసం చూడండి రూ. 1,00,000 నెల తిరక్క ముందే రూ. 2,00,000 అప్పుడప్పుడు మనం అంటాం నెల తిరక్క ముందే సంథింగ్ ఉంటుంది గదా! అలా నెల తిరక్కముందే ప్రతి నెల కాంపౌండింగ్ సిస్టమ్ అనేది మారుతుంది. ఒక సాధారణ ఫౌండర్‌గా ఉన్న అతను నెలకి ఇలా రోజులు గడిచే కొద్దీ మనీ తన వాలెట్‌కి పెరుగుతా వెళితే అండ్ కంపెనీ చెప్పినట్టు మనకి వీక్లీ విత్‌డ్రా సిస్టమ్ ఉంటే
అదే 2,00,000ని వారానికి 50,000 ఒక్క 6 మాసాలో, ఒక 1 ఇయర్ తర్వాతో వారానికి 50,000 వారానికి 1,00,000 అలా ఎక్స్‌పెక్ట్ చేస్తే రేపొచ్చిన తర్వాత బావుంటుంది. ఎందుకంటే భారీ మొత్తంలో మనం ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు మీరు ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ డే 1లోనే క్రాస్ చేసుకొని తీసుకోవడానికైతే 1,00,000% ఉంది. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మొట్టమొదటి విత్‌డ్రాలోనే దాన్ని క్రాస్ చేసి తీస్తారు. ఎంత తీస్తారు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే తప్ప, దాన్ని మనం ఊహించుకోలేం. రోజు మనం అలా ఊహించుకొనే గడిచిన 5 ఏళ్లుగా నెగెటివ్ అయిపోయాం. ఇకపై పాజిటివ్‌గా ఊహించండి. నార్మల్‌గా ఊహించుకోండి. ఓకే. మనం ఎప్పుడు ఒక విషయం పైన అవగాహన తీసుకునేప్పుడు, ఆ విషయంలో మనకి ఎక్కువ ఎనర్జీ వచ్చేలాగుంటే బెస్ట్ అనేది నా అభిప్రాయం. ఒక ఇంట్లో ఒక సింగిల్ ఫౌండర్‌కే ఈ రకంగా 1 ఇయర్‌లో మిరాకిల్ జరిగితే గనక, ఇంట్లో 4, 5 మెంబర్‌షిప్‌లున్న వాళ్ళు, భార్యాభర్తలు పిల్లలకి మెంబర్‌షిప్ తీసుకొని 2, 3 లేని వాళ్ళు చాలా అరుదుగున్నారు. ఒకటి ఉన్నవాళ్ళు చాలా రేర్ ఉన్నారు. ఓకే. సో, అప్పుడు కాలిక్యులేట్ చేయండి. ఆ కుటుంబంలో ఆర్థిక స్వేచ్ఛ వస్తుందా లేదా? ఆ కుటుంబం ఆ వీధిలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం మంచిగా ఎర్న్ చేస్తున్నట్టా కాదా? అంటే యాష్ గారు చెప్పిన దాంట్లో మర్మాలని మనం వెతుక్కోవాలి. మీరు మీ వీధిలో ఉన్న వాళ్ళకే మంచి చేయగలరు. కంపెనీ ఆరంభంలోనే మనం వీధిలో ఉన్న వాళ్ళందరికి చేయలేకపోవచ్చు గానీ, కంపెనీ ఒక్కసారి గ్లోబల్ లీడర్‌గా తన యొక్క సత్తాని చాటుకుంటూ దినదిన అభివృద్ధితో ఎదుగుతున్నప్పుడు, మనకి ఇక్కడ చూస్తున్నది 6 మాసాలకే జరగొచ్చు. లేదు 3 మాసాలకే జరగొచ్చు. లేదు మనం అనుకున్నట్టు కొంచెం నిదానంగా జరగొచ్చు అనే విషయాన్ని గమనిస్తే బావుంటుంది. చాలామందికి లక్షల డాలర్ల ఎక్స్‌పెక్టేషన్ మీద ఉన్నారు. వాళ్ళకున్నటువంటి అప్పులు, ఆర్థిక పరిస్థితుల ద్వారా వస్తే అందరికీ కూడా ఆనందమే. ఒకవేళ డిసప్పాయింట్ మాత్రం అవ్వకండి. కాంపౌండింగ్ సిస్టమ్‌లో చాలా ఎక్కువ రెవెన్యూ దాగుంది కాబట్టి, ఎంత వచ్చినప్పటికీ కూడా అసలు ఆరంభమే మనకి అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది ఆన్‌పాసిలో. కాబట్టి కాంపౌండింగ్ సిస్టమ్‌ని మీరు అర్థం చేసుకుంటే, ఇక మీకు 1 ఇయర్ తర్వాత అది తారాస్థాయిలో ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ 12 మాసాలకి కాంపౌండింగ్ చేస్తే అలా ఉంది. 12 మాసాల దగ్గర నుంచి 13 మాసం కాంపౌండ్ చేయండి. 14 మాసం కాంపౌండ్ చేయండి. 15, 16, 17, 18 ఒక 20 మాసాలకి కాంపౌండింగ్ చేసుకుంటూ ఎళ్ళండి. XC90 మీ ఇంటి ముందుంటుంది. ఈ కాంపౌండింగ్ జరగాలని, పర్యావరణ వ్యవస్థ చాలా సక్సెస్‌ఫుల్ అవ్వాలని నేను యూనివర్స్‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరి తరపు నుంచి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలాంటి మంచి కంపెనీల అవకాశం దొరికింది. సో, ఎవరు కూడా పానిక్ అవ్వకండి. బట్ చాలా వరకు అయితే మనకి అవసరం లేని మెసేజెస్‌నే పంపిస్తున్నారు. సో, అలాంటి మెసేజెస్ విషయంలో కొంచెం మీరందరూ దయచేసి జాగ్రత్త వహించండి.